ఒక చిన్న పర్వత గ్రామంలో ప్రజలు అగ్ని రాక్షసుడిని చూసి భయపడేవారు. అది పంటలను కాల్చేస్తుంది, జంతువులను భయపెడుతుంది అని వారు చెప్పుకునేవారు. అందుకే ఎవరూ ఆ పురాతన అగ్నిపర్వతం దగ్గరికి వెళ్లేవారు కాదు. ఒక చలికాలంలో గ్రామస్తులకు చలి భయంకరంగా మారింది. వాళ్లు వంట చేయలేక, వెచ్చగా ఉండలేక వణికిపోయారు. ఆ రాత్రి రవి పర్వతంపైకి ఎక్కి వెచ్చదనానికి దారి తెరవాలని అనుకున్నాడు. పైనికి చేరుకున్నాక ఒక ప్రకాశించే గుహను చూశాడు. అందులో ఒక అగ్ని రాక్షసుడు విషాదంగా కూర్చొని వెచ్చదనం పొందుతూ కనిపించాడు. రవి భయపడ్డాడు, కానీ దగ్గరికి అడుగేశారు. రాక్షసుడు పైకి చూసి, ఇక్కడ ఎందుకు వచ్చావు అని మృదువుగా అడిగాడు. మా గ్రామం చలితో వణుకుతోంది, మాకు అగ్ని అవసరం అని రవి చెప్పాడు. రాక్షసుడి కళ్ళు మెత్తబడ్డాయి. నేను ఎవరినీ హర్ట్ చేయాలనుకోలేదు, నేను కేవలం వెచ్చగా ఉండాలనుకుంటున్నాను. రవికి ఒక మంచి ఆలోచన వచ్చింది. నువ్వు మాకు సహాయం చేయవచ్చా? రాక్షసుడు చిరునవ్వు నవ్వాడు. ఆ రాత్రి చిన్న చిన్న మంటలను గ్రామస్తులకు అందించి వారిని వెచ్చగా, సురక్షితంగా ఉంచాడు. అప్పటినుంచి అగ్ని రాక్షసుడు వారి స్నేహితుడై అవసరమైనప్పుడు మాత్రమే సహాయం చేసేవాడు. ఇకపై ఎవరూ అతడిని చూసి భయపడలేదు.